మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చింది స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పొనుగోలు సుధాకర్ ద్వారా రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్ లో చేయించాలి అని 3 కోట్లకు వెళ్లారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యం కాబట్టి అదే పొనుగోలు సుధాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన ఆ రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏఏజీ పదవిని కూడా ఇచ్చారు. ఎందుకు అని అడుగుతున్నాం. కన్న తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్పించిన వాడికి మీరు ఏఏజీ పదవిని ఇచ్చారు అంటే దానికి అర్థము మీ మాట మేరకే ఆయన సిబిఐ ఛార్జ్ షీట్ లో రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండాలి అని కోర్టుకు వెళ్లాడు అని మీరే ఒప్పుకున్నట్టు కదా అని అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఊసరవల్లిలాగా మారి ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. రాజకీయాల కోసం ఇంత దిగజారడం అవసరమా అని అడుగుతున్నాం. అన్నా, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. అన్నా, ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకవైపు ఉంటే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు ఉన్నారు. ఒకవైపు న్యాయం ఉంది, ఒకవైపు నేరం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది. అన్నా మీరు ఏ వైపు? అన్నా మీరు ఏ వైపు? అన్నా మీరు ఏ వైపు? అన్నా మీరు ఏ వైపు? ప్రపంచం అంతా చూస్తుంది. కడప ప్రజలు న్యాయం వైపు నిలబడతారా, నేరం వైపు నిలబడతారా అని. కడప ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారా, నేరాన్ని గెలిపిస్తారా అని మన దేశం కాదు ప్రపంచం మొత్తము చూస్తుంది. అందుకే ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన వాళ్ళకు బుద్ధి చెప్పండి, న్యాయం చేయాల్సిన వాళ్ళకు న్యాయం చేయాలని